So hi guys, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ ఉన్నారంటే బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు కామెంట్ వచ్చింది. సో అదేంటంటే హాయ్ అక్క, వీడియోకి కైన్ మాస్టర్ లోగో ఎలా తీసేయాలి, వీడియో చేయండి అక్క అని అడిగారు. సో అదైతే కష్టమే, ఎందుకంటే కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ తీసేయడానికి మనం పే చేయాల్సి ఉంటుంది. సో మనం పే చేయలేం కాబట్టి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో మీరు అది ఫాలో అయినారనుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు అలా ట్రై చేయండి ఒకసారి, మీకు మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆ ట్రిక్ ఏంటి, మనం కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ ఎలా తీసేయాలి అని నేను ఫుల్గా క్లియర్గా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా? సో ఫుల్గా వీడియో చూసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రతి సైజ్ ఉంటుంది, యూట్యూబ్ కానీ ఇన్స్టా ఎనీథింగ్ షార్ట్స్ది అన్నీ ఉంటాయి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో యూట్యూబ్ది కాదని, సెకండ్ వే కాదని థర్డ్ అంటే 1.1 ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తే స్కిప్ చేయండి. సో దాన్ని స్కిప్ చేయగానే మనకి గ్యాలరీలో అంతా వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేసేసుకోండి, అంటే ఈ వీడియోని స్ట్రైట్గా పెట్టేసుకోండి. సో కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు, సో ఎడిటింగ్స్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. సో ఇక్కడ వీడియో మీద ప్రెస్ చేయగానే మనకు ఆప్షన్స్ వస్తే అక్కడ రొటేట్ చేయడం అంటే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చేసేసుకోండి. సో మీరు వీడియో మొత్తాన్ని ఎడిటింగ్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో మీరు వీడియో ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత, ప్రతిదీ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా లాస్ట్ మోడ్లో, తెలుసు కదా సేవ్ ఎలా చేస్తారో. సో ఆ సేవ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్ ఆస్ వీడియో అని ఉంది, సేవ్ వీడియో. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్కిప్ ఉంది కదా, స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత మనం గ్యాలరీకి అయితే వెళ్ళి చూద్దాం. సో గ్యాలరీలో చూడండి, ఇక్కడ కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అయితే పైన ఉంది. సో మనం థంబ్నెయిల్ సైజులో పెట్టుకొని చేసామనుకోండి, ఆ కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అయితే వీడియో మీద ఉంటుంది. సో ఇక్కడ కింద చూడండి సిజర్ ఆప్షన్ ఉంది కదా, సిజర్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది, ప్రతి మొబైల్లో ఇదే విధంగా ఉంటుంది. సో కింద మనకి ఎడిటర్, ఫిల్టర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఆప్షన్కి వెళ్ళండి, మనం ఇలా లాస్ట్లో ఉంటుంది, ఇక్కడ చూడండి అది ఆస్పెక్ట్ రొటేటో ఏమో ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ వే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే తెలుసు కదా, సో దాన్ని క్లిక్ చేయండి సెకండ్ వే. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ సైజ్ అయితే వచ్చిందనమాట. సో మనం ఇప్పుడు ఆ సైజ్కి దాన్ని జూమ్ చేసుకోవాలి. సో మనం పర్ఫెక్ట్గా అడ్జస్ట్లో సెట్ చేసి పెట్టేసుకొని వీడియో పైన సేవ్ అనేది కదా, సేవ్ చేసేసేయండి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదేమో నేను ఇది కైన్ మాస్టర్లో చేసుకున్నది, ఇది నేను ఇక్కడ వచ్చి కట్ చేసినది. సో ఈజీగా ఈ విధంగా అయితే మీరు పైన కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయొచ్చు. సో మనం అందులో నుండి చేయాలంటే పే చేయాలి, దీంట్లో నుండి ఈజీ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీగా ఈ చిన్న ట్రిక్తో మీరు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో చాలా మందికి అది రిమూవ్ అవ్వదు. సో నేను కూడా ఏమైనా ఉంటుందేమో అని చాలా సెర్చ్ చేసి చూశాను, బట్ ఎవరెవరు ఏదైతే చెప్తున్నారు కానీ వాటర్ మార్క్ రిమూవ్ చేసే మెథడ్ అయితే లేదు. సో వాటర్ మార్క్ పోవాలంటే మనం పేమెంట్ చేసుకోవాలి. సో పే చేసి మనం అయితే వీడియోస్ చేసుకోవచ్చు. సో అంతా చేసే వాళ్ళు ఇలా చేసుకోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు కైన్ మాస్టర్ కన్నా వేరే యాప్స్ ఉన్నాయి, బిఎన్ యాప్, యూకట్ యాప్స్ చాలా ఉంటాయి వీడియో ఎడిటర్స్. సో అలాంటి యాప్స్లో ఎడిటింగ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో మీ ఇష్టం, మీకు ఏ దాంట్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ దాంట్లో చేసుకోండి, అండ్ మీకు ఏ దాంట్లో ఫ్యూచర్స్ అర్థమైతే అదే చేసుకోండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు అందరికీ ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, నా సెకండ్ ఛానల్ బ్లాగ్స్ ఛానల్ అయితే ఉందన్నమాట. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి శాండీ రన్నింగ్ బ్లాగ్స్. నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి ఈ ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.